మీరంటే చూసే ఉంటారు. నార్మల్‌గా బాయ్స్ పరంగా వస్తే మేము బాబీ అన్న అని ఎక్కువ చెప్పుకుంటాము. హ్మ్. ఆ అన్న పేరు ఎక్కువ వినిపించేది ఆ అన్న పేరు. హ్మ్. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారన్న హ్మ్. మాస్టర్‌కి సంబంధించిన వాళ్ళు. నేమ్స్ వద్దు గానీ ఆళ్ళు మాత్రం ఉంటారు బాగా పర్టిక్యులర్‌గా. ఓకే. హ్మ్. సో, ముఖ్యంగా ఇంకోటి 'జానీ మాస్టర్' ఏదైనా సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటే, సో, వేరే కంట్రీస్ వాళ్ళని గాని, వేరే స్టేట్స్ అమ్మాయిలను గాని ఎక్కువ వాడుతూ ఉంటారు అని జెప్పి అంటూ ఉంటారు. మరి వాస్తవంగా నిజంగానే వేరే స్టేట్స్ కానీ, వేరే కంట్రీస్ వాళ్ళని ఎక్కువ వాడుతూ ఉంటారా? స్టేట్స్, కంట్రీస్ ఎందుకన్నా ముంబై నుంచే తెప్పించుకుంటాడు. ఓన్లీ ముంబై. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తప్ప వేరే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కనిపియరు. వస్తే మ్యాక్స్ ఇక్కడ నుంచి ఉంటే ఏదన్నా చిన్న సాంగ్, చాలా చిన్న సాంగ్ అది చేస్తే ఒక నలుగురు, ఐదుగురు డాన్సర్స్ మనోళ్ళుంటారు హ్మ్. ఫ్రంట్ రోలో. మిగతా వాళ్ళందరూ వాళ్ళోళ్ళే ముంబై. హ్మ్. మ్యాక్స్ తెలుగోడికి తెలుగు ఇండస్ట్రీలోనే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఓకే. ఎందుకు ముఖ్యంగా మీరంత పర్టిక్యులర్‌గా ముంబై అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తున్నారు గదా! సో, ఎందుకు 'మాస్టర్‌కి' ముంబైకి ఉన్న సంబంధం ఏందంటే ఏం చెప్తారు మరి? అంటే మాస్టర్ అని చెప్పేసి నేను మాస్టర్ పేరొక్కడనే తెలుగు ఇండస్ట్రీలోనే. ఓకే. ఈ ఒక్క పర్సన్ అంటే మాస్టర్ ఏందంటే చాలా మట్టుకు యూజ్ చేస్తాడు. 100% ఔట్ ఆఫ్ స్టేట్స్ నుంచే యూజ్ చేస్తాడు. హ్మ్. కొంతమంది మాస్టర్‌లు కొన్ని సాంగ్స్‌కి. చెప్పేదేందంటే యూనియన్‌లో ఇంతమందున్నారు డాన్సర్లు. తక్కువ మంది లేరన్న. చాలా మందున్నారు. వేల మందున్నారు. వాళ్ళని తీసుకోండి చేయండి. వాళ్ళకొక ఆపర్చునిటీ ఇప్పియండి మంచిగుంటది. అంతే తప్ప ఊకే బయట నుంచి తీసుకొచ్చి మనోళ్ళని మనమే తక్కువ చేసుకుంటున్నాం. ఎవడో తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచో వచ్చి వాడు మనల్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనమే తక్కువ చేసుకుంటున్నాం. హ్మ్. హ్మ్. మరి మాస్టర్ అలాంటి వ్యక్తి కాదు అని చెప్పి గూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మాస్టర్ అంటే తను ఎదుగుతుంటే ఓర్వలేక ఇలా చేశారని చెప్పి గూడా ఇంకొంతమంది చెప్తున్నారు. తన వైఫ్ కూడా అలానే చెప్తుంది. నా హస్బెండ్ అలాంటి వాడు కాదు అని చెప్పి చెప్తుంది. సో, మాస్టర్ వాళ్ళ వైఫ్‌తో ఎప్పుడైనా మీరు ఆయిషా గారితో ఎప్పుడైనా కలవడం గాని, ఎప్పుడైనా మాట్లాడడం గాని? లేదు జరగలేదన్న. మాస్టర్ వాళ్ళ వైఫ్ మేము ఇప్పటివరకి నేను దగ్గర నుంచి చూసా తప్ప మాట్లాడలేదు. మేడం కూడా నాతో ఎక్కువ మాట్లాడరు. అసలు ఎక్కువ అని కాదు. అసలు మాట్లాడలేదు ఇప్పటివరకు మేము. యాహ్! ఓకే. హ్మ్. సో, అంటే ఆ అమ్మాయి గూడా 'ఢీ' నుంచి వచ్చిన అమ్మాయి అని జెప్పి అంటున్నారు బయట మరి ఇప్పుడు కేసేసిన అమ్మాయి గూడా ఆ 'ఢీ' నుంచి లైఫ్ స్టార్ట్ జేసి తనకు అసిస్టెంట్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ఒక కొరియోగ్రాఫర్‌గా ఉందని జెప్పి అంటున్నారు మరి. డీ నుంచి లైఫ్ స్టార్ట్ చేసిందంటే అన్న, డీలో చాలా మంది డాన్సర్స్ వస్తూ ఉంటారు, పోతుంటారు బ్యాక్ డాన్సర్స్. దాంట్లో నేను ఒకడినున్నా ఒకప్పుడు. కానీ బ్యాక్ డాన్సర్స్ వస్తూ ఉన్నారు, పోతున్నారు. పర్టిక్యులర్ అదే మాస్టర్ ఎందుకు ఆ అమ్మాయినే చూజ్ చేసుకున్నాడు? ఇప్పుడు మనం కామన్‌గా మాట్లాడుకుందాం అన్న. యాస్ ఇంటర్వ్యూ పరంగా కాకుండా కామన్‌గా మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. డీలో చాలా మంది అమ్మాయిలున్నారు. మాస్టర్ ఎందుకు పర్టిక్యులర్‌గా ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకుంటాడు? చాలా మంది అమ్మాయిలున్నారు గదా! వేరే అమ్మాయిని కూడా నువ్వు రా అంటే ఆ అమ్మాయి ఆశకెళ్ళలేదేమో. పర్టిక్యులర్‌గా నువ్వు ఒక్కనివే రా నన్ను పెళ్లి చేసుకో అనేది చెప్పడు గదా! చాలా మంది అంటారు పెళ్లి చేసుకుంటా, మతం మార్చి కూడా పెళ్లి చేసుకోమన్నారు అవి అని చెప్పేసి. దాని మీద పక్కన పెడితే మాస్టర్ బిహేవియర్ అలా ఉండేది తప్ప, మరి ఇంత సృష్టించకండి దాని మీద. బిహేవియర్ ఉండేది అమ్మాయిలతో. మిస్‌బిహేవ్ చేశాడా? నేను ఒప్పుకుంటా చేశాడేమో అని చెప్పి. నేను అంటా. కానీ అంతే తప్ప మతం మార్చుకొని పెళ్లి చేసుకోమన్నాడు. ఆ అమ్మాయి ఒక్క అమ్మాయే ఉంది అని చెప్పి అయితే మాట్లాడకండి. హ్మ్. అంటే మిస్‌బిహేవ్ అని జెప్పి చెప్తూ ఉన్నారు. మీరెప్పుడైనా దగ్గరికెళ్లి చూడడం జరిగిందా? తను మిస్‌బిహేవ్ చేసినప్పుడు గాని, లేకుంటే కొంచెం ర్యాష్‌గా మాట్లాడినప్పుడు గాని? ర్యాష్‌గా మాట్లాడినప్పుడు చూసినా అన్న. మిస్‌బిహేవియర్ అయితే మా ముంగడ ఎవరు చేయరు గదా! అవును. కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మేమే ఉన్నాము. ఎక్కువ తక్కువ కనిపించిందంటే చిన్న వీడియో తీస్తాం. కథ. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో ఏసేస్తాం. ఓకే. వాళ్ళకి భయముంటది. ఎందుకంటే పేరొచ్చిన వాళ్ళు గదా నాకు. జర భయపడతారు. ముందెనకాల చూసుకుంటారు. మరి ఈయన ఎందుకు చూసుకోలేదు? చేసిండు, ఎందుకు చేసిండో తెలవదు. హ్మ్. సో, ఇంకొకటేందంటే ఆ క్యారవాన్‌లో గూడా తను వదిలిపెట్టలేదు. సో, క్యారవాన్‌లో గూడా నాతో శారీరకంగా ఇబ్బంది పెట్టాడంటూ గూడా అమ్మాయి కంప్లెయింట్ లెటర్‌లో పేర్కొన్నదని జెప్పి మనం చూస్తున్నాం. అంటే ఎలా ఉంటది మీరు చూసిన వాళ్ళు కాబట్టి, ఒక మూవీకి కొరియోగ్రాఫర్‌కి నిజంగా క్యారవాన్ ఇస్తారా అసలు? ఒకవేళ ఇస్తే ఎవరెవరు ఉంటారు క్యారవాన్‌లో? ఒకవేళ అన్న మ్యాక్స్ క్యారవాన్స్ ఇవ్వరు. ఎందుకంటే కొరియోగ్రాఫర్ ఆన్ ది సెట్స్ వచ్చి చేసుకొని ఎళ్ళిపోతాడు. సెపరేట్‌గా క్యారవాన్ పెట్టరు. హీరో, హీరోయిన్ ఉంటారు గదా! ఎవరికైతే మూమెంట్స్ చెప్తారో దాంట్లోకెళ్తారు. వెళ్లి మాట్లాడడము, తర్వాత 2 మినిట్స్‌లో వచ్చేయడం. అంతే తప్ప ప్రత్యేకంగా వాళ్ళ క్యారవాన్ ఇవ్వరు. సరే పెద్ద ప్రొడక్షన్ ఉంది. వేరే లెవెల్ ప్రొడక్షన్ ఉంది. వాళ్ళు ఆశించి క్యారవాన్ ఇచ్చిర్రు. ఆ క్యారవాన్ ఇచ్చినా గాని కొరియోగ్రాఫర్‌కి మాత్రమే ఉంటది. కొరియోగ్రాఫర్, బాయ్ అసిస్టెంట్. మెయిన్ ఏందంటే ఆ ప్రొడ్యూసర్ భయపడతారు క్యారవాన్‌లోకి అమ్మాయెళ్తే. ఓకే. ప్రొడ్యూసర్ ఎవడైతే ప్రొడ్యూస్ చేస్తాడో ఆయన భయపడతాడు. సో, అందుకే క్యారవాన్ ఇచ్చినా గాని దాంట్లో బాయ్స్ అలౌడ్ ఉంటారు తప్ప అమ్మాయిలని అలౌడ్ చేయరు. హ్మ్. మరి ఈ అమ్మాయి క్యారవాన్‌లో నాతో శారీరకంగా ఎందుకంటే తను అసిస్టెంట్ కాబట్టి సో, తను ఇక్కడ కాదు ముంబై గాని వేరే స్టేట్స్‌కి తీసుకెళ్ళి మరి ఇబ్బంది పెట్టేవాడు క్యారవాన్స్‌లో గూడా అని చెప్పి పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసింది. లైక్ నమ్మొచ్చంటారా ఇవన్నీ? నమ్మొచ్చన్న. నమ్మొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేరొచ్చినోడు ఎవరైనా గాని తప్పు చేస్తారన్న. మ్యాక్స్ ఎవ్వరైనా గాని ఎక్కువ పేరొచ్చింది, అరే నన్ను ఎదిరించేటోడు లేడన్నోడు చిన్న థాట్ అన్న వస్తది ఆనికి. అరే ఈ విషయంలో తప్పు చేయాలని చెప్పి.
ఈయన ఈ విషయంలో ఇరుక్కున్నాడు. లేకంటే డీకి సంబంధించి కూడా డాన్సర్లు డీ నుంచి లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక్కొక్క ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయ్యారు. కొరియోగ్రఫీకి సంబంధించి డాన్సర్లకు సంబంధించిన ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయ్యారు. అంటే ముఖ్యంగా ఈ డాన్స్కి సంబంధించి కొరియోగ్రఫీకి సంబంధించి కూడా కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. సో మీరు లైఫ్లో ఎదగాలి అంటే ఆ డాన్స్లో ఒక సాంగ్లో ఉండాలన్నా కూడా పక్క కమిట్మెంట్ ఇవ్వాలి మాస్టర్కి కానీ కొరియోగ్రాఫర్కి అని చెప్పి బయట మనం వింటూ ఉన్నాం. అసలు వాస్తవంగా సినిమాస్ కానీ లేకుంటే డీ సంథింగ్ ఏదైనా కానీ ఏ ప్రోగ్రామ్లో ఎలా ఉంటుంది అంటే నిజంగా కమిట్మెంట్స్ ఉంటాయా లేకుంటే కమిట్మెంట్ ఇస్తేనే అక్కడ లైఫ్లో సక్సెస్ అవుతారు అంటే ఏం చెప్తారు మీరు? అంటే డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను చెప్పాను అన్న. వై బికాస్ ఈ డాన్సర్ కాకపోతే ఇంకో డాన్సర్ అనుకోవచ్చు. డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను అనుకున్నాను. ఆర్టిస్ట్ పరంగా ఉంటుంది కమిట్మెంట్స్ అనేవి. ఇప్పుడు ఒక అమ్మాయి ఆడిషన్కి వచ్చింది అనుకో, నువ్వు నాతో ఉంటేనే ఈ ఛాన్స్ నీకు ఇస్తాను అని డైరెక్టర్ అంటాడు లేదా ప్రొడ్యూసర్ అంటాడు. కానీ ఆ డాన్స్ పరంగా వస్తే ఈ అమ్మాయి కమిట్మెంట్ ఇస్తేనే అమ్మాయి డాన్స్ చేపిస్తా అనేది ఎవరు లేరు ఇప్పటికి. వై బికాస్ ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఇప్పుడు జానీ మాస్టర్ చేసినట్టే చేయొచ్చు వేరే కూడా. ఎలా అంటే తప్పుగా కాకుండా ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, ముంబై నుంచి వేరే అమ్మాయిని పిలిపించుకోండి ఇక్కడ కరువు అయితే, అంతే తప్ప అదే అమ్మాయిని పట్టుకొని అయితే కూర్చోరు కదా. డాన్స్లో అయితే కమిట్మెంట్స్ అనేవి ఉండవు. అంటే డాన్సర్గా వచ్చి వాళ్ళ లైఫ్ ఇదే ఫీల్డ్లో సెట్ చేసుకోవాలంటే కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్తే సో అసిస్టెంట్ కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తాడేమో అని ఇలా అంటున్నా. ఇలా వర్షం ప్రత్యేకంగా మనం అవ్వాలి, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటానా, నేను అవ్వాలనుకున్నా, నేను కాలు పట్టుకున్నా కాలేదు, నా సొంతంగానే స్టార్ట్ చేసుకున్నా. అలా యాజ్ ఇట్ ఈస్ చాలా మంది అమ్మాయిలు చెప్పుకోలేక వెళ్ళిపోయారు, కొంతమంది తప్పక పడుకున్నారు, కొంతమంది తప్పక లాస్ట్కి ఇంకా బయటికి వెళ్తారు, ఇప్పుడు వస్తున్నారు అంతే. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారన్న మీరు ఈ డాన్స్ ఫీల్డ్? నాకు ఇప్పుడు దగ్గర 11 years అవుతుంది. 11 years అవుతుంది. ఎప్పుడైనా పర్టికులర్గా మీరు చూసారంటే ఆ జానీ మాస్టర్ ఇష్యూని పక్కన పెట్టండి, ఎవరు కొరియోగ్రాఫర్ కానీ సంథింగ్ ఎల్స్ ఎవరైనా సరే రూమ్లలో సంథింగ్ చూసిన మట్టుకు ఏంటంటే ఏం తెలిసింది నాకు అంటే చాలా నేర్చుకున్నాను నేను దాన్ని చూసి. అరే ఇదే ప్లేస్లో నా అక్కో నా చెల్లో ఉండి నేను వచ్చిన మొగోన్లాగా మా బాయ్స్ కన్నా కమిట్మెంట్స్ ఉండవు కదా. కాళ్ళు పట్టుకోవాలా, లేదంటే ఆయన వెనకాల తిరగాల, వానికి రోజు సేవలు చేసుకోవడం కూర్చోవాలా. అమ్మాయి నిమిషంగా సెట్ కానీ ఆ అమ్మాయి ఒక్కసారి ఇజ్జత్ వదులుకుంది, 2 నిమిషాలు ఆమె ఏడిపోయి అది కాదనుకుంటే జిందగీ సెట్ అయ్యి అది. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది అంటే, ఎందుకంటే మన ప్రజలకు కానీ మన జనాలకు కానీ యాజ్ ఏ భయపడుతున్నారు, ఇప్పుడు ఇండస్ట్రీ ఫీల్డ్కి రావాలన్నా భయపడుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా వస్తున్నాయి, యాక్టర్ పరంగా చూసినా ఆర్టిస్ట్ పరంగా చూసినా. ఇప్పుడు లాస్ట్కి కొరియోగ్రాఫర్ విషయంలో కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి. సో ఈ సమాజమే భయపడుతుంది ఇండస్ట్రీ ఫీల్డ్కి రావాలంటే. ఏదైతే వాళ్ళ మైండ్లో ఉండే ఇండస్ట్రీకి వస్తే మచ్చపడుతుంది అని చెప్పి అది ఇప్పుడు నిజమే అనిపిస్తున్నట్టు ఈ సమాజం అయితే అనుకుంటుంది. సో ఎవరైనా ప్రజలు డాన్స్ ఫీల్డ్కి రావాలన్నా కొరియోగ్రఫీ ఫీల్డ్కి రావాలన్నా యాజ్ ఎ 11 years ఎక్స్పీరియన్స్ పర్సన్గా వాళ్ళకి ఈ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారో ఏం చెప్తారు? ఒకవేళ జానీ మాస్టర్ లాంటి వాళ్ళు మళ్ళీ ముందడికి వచ్చి వేరే అమ్మాయిలైనా ఎవరైనా ఏమైనా చేసినా కానీ, ఆడు ఎంత పెద్దోడైనా కానీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయి అయితే పని చేసే సత్తా ఉందా నువ్వు చేసుకో, నీకు నమ్మకం ఉంటుంది. అమ్మాయి పడుకో అన్నాడా సీదా గల్ల పట్టి బయటకు వచ్చి గుంజి కొట్టు. ఆడెంత పెద్దోడైనా కానీ, ఆడు జానీ మాస్టర్ కానివ్వండి, పెద్ద ప్రొడ్యూసర్ కానివ్వండి, ఎవడైనా కానీ ఆ ఛాన్స్ కాకపోతే ఇంకో ఛాన్స్ వస్తుంది. నువ్వు ఆయన కొట్టినందుకైనా వేరే ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ అవుతుందో లేదో మన గ్యారంటీ లేకుండే, అసలు ఆ అమ్మాయి పేరు ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ అని వచ్చి మరి రెస్పాండ్ అయ్యాడు. దేనికి? ఒక ఇష్యూ జరుగుతూనే 10 మందికి 10 పేర్లు తెలుస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయటికి గుంజి కొట్టండి, ఏ నా కొడుకైనా అమ్మాయి మీద చేస్తున్నట్టు గుంజి కొట్టరు బయటికి. ఇంకోటి నిన్న నుంచి మీ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ. సో కాల్స్ వచ్చాయి, ఏమైనా బెదిరింపు కాల్స్? ఎందుకంటే గతంలో ఇప్పుడు కాంట్రవర్సీలో ఉంటారు మీరు కాబట్టి, సో ఇంత డేర్గా ఏదన్నా ఓపెన్, ఎందుకంటే గతంలో కూడా మీరు డీ గురించి చెప్పారు కాబట్టి. సో కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయి ఈ ఇష్యూకి సంబంధించి? చాలా వచ్చినాయి అన్న. దగ్గర నిన్నటి నుంచి వాటి వరకు నా ఫోన్ చెక్ చేసుకున్నా కానీ దగ్గర అన్ని కాల్స్ అవి అన్నోన్ నంబర్స్. ఎవడెవడు కాల్ చేసాడో తెలియదు. అంటే దాంట్లో కొంతమంది ఇంటర్వ్యూ గురించి అని అంటారు, కొంతమంది మ్యాక్స్ అయితే అందరూ తిట్టేటోళ్ళు. కాల్ చేస్తారు, నువ్వు కలువు అని అంటారు. ఆడివా ఆ ప్లేస్ లోకి వెళ్ళి చూస్తే ఎవడు ఉంటాడు మళ్ళీ. వెళ్ళినా నేను యాక్చువల్లీ నిన్న నాకు బెదిరింపు కాలే వచ్చింది. నీకు దమ్ముంటే నువ్వు నిజంగానే కొరియోగ్రాఫర్ అయితే దా, నువ్వు గణపతి కాంప్లెక్స్ దగ్గర రా అంటే నేను వెళ్ళా. నేను గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళా, కానీ